श्री नरेंद्र दामोदर दास मोदी। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित ప్రజలు ఎన్నికల్లో ఓట్లు వేసి ఎన్నుకోబడే నాయకులు భారతదేశంలో ప్రజాసేవ చేయడం జరుగుతుంది. 140 కోట్ల భారీ జనాభా గల భారత ప్రజలు 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కలిగించబడుతుంది. ఓటు హక్కుతో తమ నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. భారత రాష్ట్రపతికి ఎన్నికల్లో గెలిచిన వారి వివరాలు అందించిన తర్వాత భారత ప్రధానిగా పార్టీలలో వారి నాయకుడిగా ఎన్నుకొని భారత రాష్ట్రపతికి పార్టీ పార్లమెంటు సభ్యులు సంతకాలతో కూడిన ప్రతిని చేసి భారత రాష్ట్రపతికి అందించడం తర్వాత భారత ప్రధానిగా కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం భారత రాష్ట్రపతి ప్రజల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ దేశాల ప్రధానులు, రాష్ట్రపతులు, ప్రముఖులు ఆహ్వానితులుగా హాజరై ప్రమాణ స్వీకార మహోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది. ఈనాడు భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ వరుసగా 2014, 2019 మరియు 2024 సంవత్సరానికి గాను ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. ప్రధానమంత్రిగా విశ్రాంతి తక్కువగా తీసుకుంటాం. ప్రధానిగా దేశానికి అవసరమయ్యే పనులు చేస్తున్నందుకే దేశ ప్రజలు గుర్తించి మూడవసారి నరేంద్ర మోడీకి అవకాశం కల్పించారనే తెలుస్తుంది. విదేశాంగ విధానంలో మతఛాందసవాదాన్ని నిర్వహించే విషయంలో ఉగ్రవాదులను ఏరివేతలో భారత్ను అన్ని పక్కకున్న దేశాల నుండి వారితో విదేశాంగ విధానం అవలంబించే విధానం, వ్యాపార రంగం, సంక్షేమ రంగంలో ప్రజలకు ఆయన సేవలు చేసే విధానం నచ్చిందని తెలుస్తుందంటున్న రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో 76 మంది కేంద్ర మంత్రులు, ఎన్డీఏ మిత్రపక్షాల పార్లమెంటు సభ్యులకు మంత్రివర్గంలో చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుండి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కలిగింది. సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు కిషన్ రెడ్డికి మూడోసారి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం లభించింది. కేంద్ర సహాయ మంత్రులుగా 36 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారోత్సవం నరేంద్ర మోడీతో పాటు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించిన వారు వరుసగా కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కింది.